ముఖ్యంగా తులారాశి వారిని తీసుకుంటే ఈ చంద్రగ్రహణం వలన వారి జీవితంలో ఎటువంటి అంటే మానసిక ఒత్తిడి కానివ్వండి, మానసిక పరిస్థితులు కానివ్వండి ఏ విధంగా ఉంటాయి, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో జ్యోతిష శాస్త్రంలో కూడా చంద్రుడి ప్రభావం మనసు మీద ఉంటుంది. మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు, దాన్ని పుట్టుకతో వచ్చిన స్వభావంతో పోల్చింది. ఓకే, ప్రతి రాశి వాళ్ళకి అవును పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది. అవును, మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? పుట్టుకతోని సంబంధం లేకుండా, అంటే కొంత నేచర్ మిగతా అంతా సరౌండింగ్స్. అవును, అది డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్. అవును, కానీ జ్యోతిషం ఏం చెప్తుంది? బై బర్త్ ఇన్స్టింక్ట్, అంటే పుట్టుకకి ముందే వాడు గర్భసంచిలో వాడు ఎదుగుతున్న క్రమంలోనే వాడికి ఒక భావోద్వేగాలు ఉంటాయి, వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి అని చెప్తుంది. అవి నిజమే. అది నిజం కాకపోతే నేను కూడా ఆస్ట్రాలజర్నే అయ్యేవాడు, ఆస్ట్రో సైకాలజిస్ట్ అయ్యేవాడు కాదు. సో ఇది ఎంతవరకు ఈ బై బర్త్ నేచర్ ఎంతవరకు జ్యోతిష శాస్త్రంలో దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, అది ఎంతవరకు ఒక వ్యక్తికి విశ్లేషణలో పనికొస్తుంది అంటే, ఒక చిన్న విషయాన్ని ఫస్ట్ మనం గమనించాలి రూట్స్ నుంచి. ఏంటంటే అసలు గ్రహణము అంటేనే దాని ఇంపార్టెన్స్ ఏంటి? గ్రహణం అంటే చీకటి. అవును. సో కొంత టైం మనకు చీకట్లో ఉంటాం. సో దాని తీవ్ర ప్రభావము కేవలం ఆ ఒక్క రోజే ఉంటుందా, ఒక ప్రాంతానికి లేదా ఒక పర్టికులర్ టైంలోనే ఉంటుందా అంటే, మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ మన చేతిలో కనిపిస్తున్నది ఇది క్రికెట్ బాల్. ఇది ఈ క్రికెట్ బాల్ మీరు కొంచెం సేపు దీన్ని మనము మన భారతదేశం అనుకోండి, 360 డిగ్రీస్ యాక్చువల్లీ భూమి అంటే, ఇది కేవలం మన కొంతసేపు మనం దీన్ని మన భారతదేశం అనుకుందాం. గ్రహణాన్ని కేవలం సాంప్రదాయాల వరకే పరిమితం చేసి అక్కడ వరకే భౌతిక పరమైన శుద్ధి చేసుకొని, అదే మనం శుద్ధి అనుకొని అమ్మ మనం దాంట్లోంచి పవిత్రంగా బయటపడ్డాము అనుకునేటువంటి స్థాయి దాటి ఆలోచించే వాళ్ళకి ఇది పనికొస్తుంది ఎగ్జామ్. సో ఈ ఇంపార్టెన్స్ జ్యోతిష్యంలో వాడికి లక్షణాల మీద చెప్పబడిందో దీన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు ఏంటి మనకు రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ నీ యొక్క అచేతనంగా ఉన్నటువంటి లక్షణాల నుంచే నీ భవిష్యత్తు ఏర్పడుతుంది. అది నువ్వు గమనించట్లే. అది అట్లీస్ట్ గ్రహణ కాలంలో, ముఖ్యంగా చంద్రగ్రహణ కాలంలో మీ స్వభావం మీద, ఆలోచన మీద, మీ థింకింగ్ ప్యాటర్న్ మీద కనుక మీరు దృష్టి పెడితే రాబోయే కాలంలో మీరేవైతే కోరుకుంటున్నారో అది మీకు వ్యతిరేకంగా కాకుండా అట్లీస్ట్ అనుకూలంగానే ఉంటుంది. సో వాళ్ళు గ్రహణంలో గమనించాల్సింది ఉదయకాలం నుంచి, అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి వాళ్ళు నైట్ 12 వరకు గమనించాల్సింది ఏంటి అంటే, మీరు ఎంతవరకు అప్పుడు ఎస్ చెప్పాల్సింది వచ్చినప్పుడు ఎస్ చెప్పలేకపోయారు, నో చెప్పాల్సి వచ్చినప్పుడు నో చెప్పలేకపోయారు. ఈ రెండింటి వెనక కారణం ఏంటి? మొహమాటమే.